రాష్ట్ర వ్యాప్తంగా అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కనిపిస్తుంది. పార్లమెంట్ ఎన్నికల వేళ మరోవైపు ఫోన్ ట్యాపింగు, కవిత లిక్కర్ స్కామ్లో అరెస్టు, సో అనేక అంశాలు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో వరుసగా కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరుతున్నటువంటి ఎమ్మెల్యేలు. సో ఇవన్నీ రాజకీయ అంశాల గురించి మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఇందిరా శోభన్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. నమస్తే. సో ముందుగా నిన్న చేవెళ్ళే సభ ద్వారా కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ మెడల్ వంచేది గులాబీ దళమే అంటున్నారు. నిజంగా గులాబీ దళమే కాంగ్రెస్ మెడల్ వంచుతుందా? అస్తిత్వం కోసం మాట్లాడేటువంటి మాటలని చెప్తా. కేటీఆర్ మన ఒక ఇంటర్వ్యూలో మాట చెప్తున్నాడు, హైదరాబాద్లో మమ్మల్ని గెలిపించింది ఆంధ్రోలు అని చెప్పినాడు. అంటే ఆంధ్ర అసలు తెలంగాణ అస్తిత్వమే నీ మాటల్లో లేదు. అలాంటప్పుడు తెలంగాణలో మాట్లాడే నైతిక హక్కు నీకెక్కడిది? అసలు ఓటు అడిగే నైతిక హక్కు ఉందా నీకు? టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసినాడే కథమైనవు. మళ్ళీ అది మరి ఒక ముందుకే జనము ఇవాళ ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూగా నువ్వు కూర్చొని హైదరాబాద్లో ఆంధ్రలో తెలివి కల్లోలు కాబట్టి గెలిపించిండ్రు అని అంటే మరి మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళను మీరు తెలంగాణ బిడ్డలను అవమానపరిచినట్టే కదా. అంటే తెలంగాణ ఉద్యమం కూడా నీ స్వార్థం కోసమే చేసినామని ఇండైరెక్ట్ ఒప్పుకున్నావు. కాబట్టి తెలంగాణ సమాజం ఆలోచించాలి. బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాల్సింది తప్ప బీఆర్ఎస్ని ఏమాత్రము అయ్యో పాపం అంటే అది మనకు పాపమై తగులుతుంది. కాబట్టి వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికలు పక్కా కాంగ్రెస్ పార్టీయే, 100కు 1000% కాంగ్రెస్ పార్టీయే. రేవంత్ అన్న నాయకత్వంలో బ్రహ్మాండమైన పాలన కొనసాగుతుంది. తప్పకుండా ప్రజలు ప్రజాపాలన వైపు ఉన్నారని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం అవసరం లేదు. ఓకే. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మొన్నటి వరకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి కవిత కేసు ఉంటే ఇప్పుడు రాష్ట్రంలో కూడా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది చర్చనీయాంశంగా మారింది. సో ఇప్పటికే మాజీ మంత్రి అయినటువంటి కేటీఆర్ స్పష్టంగా అంటున్నారు, నార్కో అనాలిసిస్ టెస్ట్ అయినా లైవ్ డిటెక్టివ్ టెస్ట్ అయినా ఏ టెస్ట్కైనా నేను సిద్ధమే, మీరు సిద్ధమా అని అడుగుతున్నారు. మీ పార్టీ నాయకులు సిద్ధమా? గతంలో ఎక్కడైతే మనకి ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి దానికి కూడా సవాల్ విసిరింది కాంగ్రెస్ పార్టీ. మరి ఆ సవాళ్ళు ఎందుకో స్వీకరించలేదు కేటీఆర్ గారు. అంటే ఆయన కేవలము ట్విట్టర్ పిట్ అని అనుకున్నాం, ట్విట్టర్ కాదు ఇప్పుడు అబద్ధాల పిట్ట తయారైంది. ఆయన ఒకటి ఆలోచించుకోవాల్సింది ఏంటి అని అంటే, నీలో మీరు ట్యాపింగ్ అయ్యిందా అయ్యలేదా, జరిగిందా జరగలేదా, తప్పు అయ్యిందా లేదా అన్నదానికి నిదర్శనము ఇవాళ అరెస్ట్ అయినటువంటి ఆఫీసర్లే దానికి నిదర్శనం. రాధాకృష్ణ ఎవరండి? మొత్తం అంతా ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళని ఒక ప్రైవేటు సైన్యం లెక్క పోలీసులను ఉపయోగించుకున్నటువంటి నీవు నీ ప్రభుత్వ హయాంలో చీమ చిటుక్కుమన్నా కూడా మీకు తెలిసేటువంటి విషయం. అలాంటిది మీరు మాకు తెలియదు జరగలేదు అన్నట్టుగా మీరు బిహేవ్ చేసి ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు సిద్ధమా అంటే ఎందుకు సిద్ధం గారు? కాంగ్రెస్ వాళ్ళు 100కు 1000% అబద్ధాలు చెప్పము, నిజాలే మాట్లాడతాము. ఇది కాంగ్రెస్కు ఉన్నటువంటిది. దీనితో పాటు జరిగినటువంటి సత్యాలన్నీ కూడా మీరు చేసినటువంటి చిట్టా అంతా కూడా ఇవాళ అధికార పార్టీ చేతిలో ఉంది, ప్రభుత్వం చేతిలో ఉంది. కాబట్టి ఒక్కొక్కటి అవసరమైన సందర్భంలో ఎప్పుడు ఎక్కడ ఎలా పెట్టాలో రేవంత్ అన్నకు తెలుసు. తప్పకుండా మిమ్మల్ని అందరికీ కూడా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పిండు. తప్పకుండా మీ అందరికీ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఖాయం అనేది గుర్తుపెట్టుకోవాలి. నిజంగా కాంగ్రెస్ పార్టీ గత పాలకుల మీద, గత ప్రభుత్వం మీద వ్యక్తిగత కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారా, లేకపోతే మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారా? తమ ఇప్పుడు ప్రతి మనిషికి ఒక ప్రైవసీ ఉంటుంది. ఒక డెమోక్రటిక్ కంట్రీలో మాట్లాడే భావస్వేచ్ఛ ప్రకటన ఎంత ఉందో దానిని నీ ప్రైవసీ కూడా అంతే ఇంపార్టెంట్గా ఈ కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చింది. అలాంటి దాన్ని నువ్వు ఇవాళ కించపరుస్తూ ఫోన్ ట్యాప్ చేసి పిల్లమోడు ఏం చేసుకుంటున్నారో, ఒక రేవంత్ అన్న ఒక ప్రతిపక్ష నాయకుడిగా పనిచేస్తున్న సందర్భంలో కేవలం ఆయన కదలికలకు 25 మంది ఆఫీసర్లను మీరు పెట్టి కదలికలు చేశారంటే మీరు ఎంత భయపడ్డారో అన్నది దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే మమ్మల్ని అసలు సచ్చేదాకా మేమే ఉంటాము. అదేంటి మన అదే కంట్రీ ప్రధానమంత్రిగా ఆయన రాసుకున్నాడు కదా, జర్మనీ కాదు ఐ థింక్ జపాన్. సో ఆయన నోట్ చేసుకున్నాడు, సచ్చేదాకా నేనే ప్రధానమంత్రిని. చైనాలో కూడా సేమ్ అదే, కింగ్ పింగ్ కూడా సేమ్ అదే. సో అదే ధారణిలో మీరు హిట్లర్ యొక్క బుక్ చదివినటువంటి కేసీఆర్ గారు అదే తరహాలో వెళ్ళాలని మీరు అనుకున్నారు. కాబట్టి ప్రజలు మిమ్మల్ని గమనించారు. స్వేచ్ఛ లేకుండా నిర్బంధంలో ఉంచినటువంటి ఈ ప్రజలను ఈ బానిస సంఖ్యలు తెంచుకొని ఈ ప్రజలు ప్రజాపాలన వైపుకు రేవంత్ అన్నకి సహకారంగా నిలబడాలనుకున్నారు. కాబట్టి ఇవాళ ప్రభుత్వం మారింది, మార్పు కోరింది, మార్పు వచ్చింది. కానీ అలా కాకుండా ఇవాళ నిత్యము నువ్వు పాత విషయాలనే తవ్వుకుంటూ పాత గతంలో మీరు చేసినటువంటి తప్పులు అంటే ఇవాళ ఒక నిజంగా నాకు సిగ్గు అనిపిస్తుంది. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడే ప్రతి మాట వాళ్ళకి వెనకకి తగులుతుంది. ఎందుకనంటే అన్ని విషయాల్లో వాళ్ళు చేశారు. ఫిరాయింపులు అదే ప్రవర్తన చేశారు, ప్రతిపక్షాలు అదే ప్రవర్తన చేశారు, జర్నలిస్టుల పైన అదే ప్రవర్తన చేశారు, ప్రశ్నించే గొంతుకులను అదే ప్రవర్తన
ప్రవర్తన చేశారు, పాలన విషయంలో కూడా అదానే చేశారు. ప్రజలని మీరు కేవలం ఒక బానిసలాగా చూశారు. ఓటు వేసే యంత్రాలు వీళ్ళు అంతే, నేను నచ్చిందే, నేను మెచ్చిందే, నేను ఇచ్చిందే అనే విధంగా మీ పాలన కొనసాగింది. కాబట్టి ప్రజలు మీకు ఎక్కడ ఎలా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్పారు. ఇవాళ మీ అస్తిత్వం కోసం మీ చెల్లె చేసినటువంటి తప్పుల విషయంలో దానిని తెలంగాణకి అంటగట్టారు. మీరు తెలంగాణ ప్రజలకు ఆపాదించారు. ఎస్, తెలంగాణ బిడ్డకు అన్యాయం జరిగిందంటే ఎవరన్నా సారా దందా చేస్తుందా, లిక్కర్ దందా చేస్తుందా? ఇవాళ సాక్ష్యాలు బయటపడతలేవా? సిబిఐ చెప్తలేదా? ఈడీ చెప్తలేదా? ఇవన్నీ ఎక్కడి నుంచి జరుగుతున్నాయి? అక్కడ ఏమి జరగకుండానే ఇక్కడ దాకా వచ్చిందా? తప్పు లేకపోతే జైల్లో ఎందుకుంటుంది కవిత గారు? ఆలోచించండి మీరు. కాబట్టి ఇవాళ మీరు ఏమంటారు, దొంగెవరు అని అంటే భుజాలు ధరుముకున్నట్టు, గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు ధరుముకున్నట్టుగా కేటీఆర్ గారు తనకు తానే తన తప్పులను బయట పెట్టుకున్నాడు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాట్లాడితే ఇవాళ మీరు దానిని మీ పైన నేనేంటి కోర్టులో దావా వేస్తాను, పరువు నష్ట దావా వేస్తాను అని చెప్పినావు.